హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత. ఏమిటి విశ్రాంతి తీసుకుంటున్నారా? మరి మా అభాపేసం వాళ్ళకి నచ్చని విషయమే ఈ విశ్రాంతి, తెలుసా అండి? చీకటి పడింది వెళ్తాయ్యా, విశ్రాంతి తీసుకోక ఏం చేయమంటావు ఇప్పుడు? మనసుండాలే గాని మార్గాలు అనేకం. అలాగా తీరిక వేళల్లో డబ్బు సంపాదించడం ఎలా అనే అంశం మీద ఈ మధ్యనే చిత్తు కాగితాల మీద పుస్తకం రాశాను. మీరు కావాలంటే అందులోంచి ఓ పాయింట్ విసురు అందుకుంటా. ఉదాహరణకి ఒంటి నిండా ఆముదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు, మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులేమట అడుక్కు తినొచ్చు, ముసుగేసుకుని బస్ స్టాండ్ లో కాఫీ రుటీలు అమ్ముకోవచ్చు. చివరికి ఆ చేత బస్ స్టాండ్ లో టీలమ్మిస్తావరా అంటారదవా. ముందు దిక్కిన గండు బిల్లి మొహల్లా మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. బాబు నువ్వేనా? हमें जाना है। दिया दिया, चलो चलो। चाय की बोटी, अच्छा चाय की बोटी, चाय की बोटी, अच्छा चाय की बोटी, चाय की बोटी, अच्छा चाय की बोटी। నీ తిక్క వేషాలు సింగల్ చేస్తూ చూసి ఆయనకు మతి చెల్లించిందిరా మునరస్తుందా కొరక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిచ్చి వద్ద విను. ఎర్రటి ఎండలో వెన్నీళ్లు పోసుకుని రఘు కప్పుకు తిరిగేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు.